రైట్. ఇప్పుడు నెక్స్ట్ అందరికీ కూడా ఒక రకమైన భయం పుట్టుకున్న ఒక జబ్బో లేకపోతే ఒక ఇంకేమంటారో మిస్ మ్యాచ్ అంటారో వాట్ ఎవర్ యువర్ మెడికల్ ఆర్ యువర్ పర్సనల్ టర్మ్ డయాబెటీస్. ప్రతి ఒక్కళ్ళు కూడా భయం, అరే షుగర్ వచ్చేస్తుంది, మన బాడీలో ఏదో ప్రాబ్లం అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కొంతమందికి షుగర్ వస్తుంది, కొంతమంది వాపోతూ ఉంటారు. సో షుగర్కి అండ్ అలాగే ఈ కంట్రోల్కి ఎలాగో అంటారు విచ్చలవిడితనంగా తినకుండా ఉంటే షుగర్ రాదు. షుగర్ వచ్చిన తర్వాత మెడిసిన్ ఒకటే మార్గమా లేకపోతే మెడిసిన్ లేకుండా కూడా క్యూర్ అవ్వచ్చా అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. దాని గురించి ఇట్స్ ఏ వెరీ వ్యాలిడ్ పాయింట్ బికాజ్ ఇండియా హ్యాస్ బికమ్ వాట్ టు సే, ఇండియా కానీ హైదరాబాద్ని క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అంటూ ఉంటారు. ఎందుకంటే పీపుల్ 25 ఏళ్ళు 30 ఏళ్ళకి షుగర్ వచ్చేసిన వాళ్ళు 35 ఏళ్ళకి హార్ట్లో స్టెంట్ వేయించుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఆ మధ్యలో డయాబెటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ పబ్లిష్ చేసినప్పుడు దే కాయిన్డ్ దిస్ వర్డ్. షుగర్ రావడానికి అంతకుముందు చాలా రోజులుగాను ఫ్యామిలీలోనూ షుగర్ ఉన్న వాళ్ళకి 50% 25% ఛాన్స్ ఉందని అంటారు. అట్లానే ఇట్ ప్రాబ్లీ హ్యాస్ సమ్ జీన్స్ ఆల్సో, అమ్మ నుంచి నాన్నగారి నుంచి వచ్చినాయంటే అంతే కదా అంటారు. కానీ అలా వచ్చితే మరి 50 పైన అందరికీ అంతమందికి షుగర్ ఉందా? మరి ఇప్పుడు ఈరోజు ఎంతమంది ఎందుకు షుగర్ ఉన్నారంటే, నౌ పీపుల్ థింక్ డయాబెటీస్ మెలైటిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ డిసీజ్. అంటే మనకున్న పరిసరాలు పరిస్థితులు వాటి ద్వారా వచ్చేదనుకుంది. మా కొలీగ్తో ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు క్లీవ్లాండ్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ వాట్ వీ వర్ టాకింగ్ అబౌట్. డయాబెటీస్ మెలైటస్ అంటే దీన్ని type 2 డయాబెటీస్ అంటాం. దీన్ని డయాబెటీస్ 1 అని చెప్పి వేరేది ఉంటుంది. దట్ ఈస్ బేసికలీ బికాజ్ ఇన్సులిన్ వాజ్ డిఫెక్టివ్, దే వర్ బాండ్ విత్ డిఫెక్ట్, కాబట్టి ఇన్సులిన్ లేదు కాబట్టి షుగర్ వస్తారు. దిస్ ఈజ్ మెయిన్లీ సంథింగ్ కాల్డ్ ఎన్వైరన్మెంటల్. ఎందుకంటే మనం తినే ఆహారానికి దాన్ని జీర్ణం చేసుకునే శరీరానికి దేర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఇందా చెప్పినట్టు మిస్ మ్యాచ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు దొరికేవన్నీ కెమికల్లీ ఆల్టర్డ్ ఫుడ్స్ ఆర్ వాట్ దే కాల్ యాజ్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, జిఎంఓ అంటారు. ఆర్గానిజమ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏదైనా మోస్ట్ ఆఫ్ ది ఫుడ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ కెమికల్లీ మాడిఫైడ్. కెమికల్లీ మాడిఫైడ్ అంటే ఒకటే, ఇప్పుడు ఈ శరీరం ఇవాళ నిన్న పుట్టింది కాదు, 50 ఏళ్ళ క్రితం పుట్టింది కాదు ఈ శరీరం. ఈ శరీరంలో డెవలప్మెంట్ ఎవల్యూషన్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం. అంటే ఒక సెల్ దగ్గర నుంచి 2 cells 2 cells అంటే అనేకమైన కణాలు, వాటి నుంచి ఈ రకరకాల మృగాలు, ఆ తర్వాత చేపలు, దాని తర్వాత ఈ సరీసృపాల నుంచి పక్షుల నుంచి ఒక పక్క నుంచి మనుషులు, అంటే మనుషులు అంటే మామేలియన్స్ అంటే కోతులు, వాటి నుంచి చింపాంజీలు, మనుషులు రావడం అన్నది ఈ ఒక్క రోజులో 10 ఏళ్ళలోనూ 100 ఏళ్ళలోనూ జరిగింది కాదు. ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ ఇది. రైట్. ఇప్పుడు ఈ డయాబెటీస్ గురించే మీరు చెప్తూ ఉన్నారు. ఒకసారి అదే డయాబెటిక్ పేషెంట్ అని చెప్పి తనకి తాను ఒక ముద్ర వేసుకున్న తర్వాత లేదా డిటెక్ట్ అయిన తర్వాత బయటకు రావడానికి రకరకాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సమ్ పీపుల్స్ మెడికేషన్ ఉండమని, కొంతమంది ఎక్సర్సైజ్ చేయమంటారు, కొంతమంది డైట్లో మార్పులు చేయమంటారు, కొంతమంది ఇప్పుడు డైటీషియన్స్ కూడా వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ దట్ ఆ డయాబెటిక్ పర్సన్ షుడ్ డూ? తన బాడీ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి, ఇంకా అడ్వర్సిటీస్ రాకుండా ఉండాలి అంటే? ఇది డయాబెటీస్ అంటూ వచ్చిన తర్వాత ఈ మందులు వాడటం అన్నది తప్పనిసరి బిగినింగ్లో కనీసం. కానీ మందులు వాడటానికి ముందుగా మనకి ఎందుకు వచ్చింది షుగర్ అన్నది ఒకసారి ఫ్యామిలీ హిస్టరీ కానీ పర్సనల్ హిస్టరీ కానీ చూసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు ఆల్కహాలిక్స్ ఉంటారనుకోండి, వాటితో ప్యాంక్రియాస్ పాడైపోతుంది. ఆల్కహాలిక్స్ ఉంటే వాళ్ళ లివర్ పాడైపోతుంది. ఇప్పుడు ఈ లివర్ పాడైపోయినా, ప్యాంక్రియాస్ పాడైపోయినా, వాటి షుగర్ వచ్చినా, ఇప్పుడు ఆల్కహాల్ యూఆర్ రిపీటింగ్ ది ఇన్సల్ట్. అంటే ఇంజరీ ఆఫ్టర్ ఇంజరీ వస్తుంది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ డిఫికల్ట్ టు కంట్రోల్ అన్నవాడికి మీరు మందులు పెంచుకుంటూనే వెళ్తారు. అండ్ దట్స్ ఏ కామన్ థింగ్ విచ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ డయాబెటిషియన్ వుడ్ టెల్ యూ. వాడు తాగుడు ఇవి ఆపకుండానే మందులు వేసుకోవడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. ఇన్సులిన్ కంటే ఇన్సులిన్ ఇచ్చుకుంటారు, బిళ్ళనంటే బిళ్ళ ఇచ్చుకుంటారు. కానీ తన శరీరం మీద తనకి శ్రద్ధ ఉన్నవాడు, తన జబ్బును తాను క్యూర్ చేసుకున్నవాడు, ఇక్కడ సైకి ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. ఏంటి ఇందాక చెప్పినట్టు అహంకారం అని చెప్పాం కదా, సెల్ఫ్ ప్రిజర్వేషన్. సో సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ ఎ బేసిక్ ఇన్స్టింక్ట్. అది ప్రాథమికమైన ఈ అలవాటు శరీరానికి, ఏది హాని కలగకుండా చూసుకునేవాళ్ళు. అదే నిజంగానే మనకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ ఆహారం తింటే తేడా వస్తుంది, ఏ తిండి ఎక్కువ తింటే తేడా వస్తుంది, దేనివల్ల డయేరియా వస్తుంది, లేకపోతే నిద్ర పట్టట్లేదు గమనిస్తారు. గమనించినప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తారు వాళ్ళు.
ఇంకోటి అతిగా తిన్నప్పుడు ఈ అజీర్తి రావటం లేకపోతే నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి బేసిక్గా వాళ్ళు అట్లాంటివి తప్పించుకోవడానికి ట్రై చేయాలి. షుగర్కి అవి ఏంటి మనం తినే ఆహారానికి శరీరానికి పడకపోవటమే రకరకాల జబ్బులకు కారణం. ఇప్పుడు అరిస్టాటిల్ అన్నట్టు యు ఆర్ వాట్ యు ఈట్. ఇప్పుడు ఎక్కువగా ఈ మాంసాహారాలు లేకపోతే మసాలాలు తినేవాడు ఎప్పుడూ రౌద్రంగానే ఉంటాడు, వాడికి రజోగుణం ఎక్కువగానే ఉంటుంది. అలా కాకుండా సాత్వికమైన ఆహారం తినేవాడు ఎప్పుడూ హుషారుగానే ఉంటాడు, చలాకీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఆకర్షణీయంగా ఉంటాడు. ఇట్లా తినే ఆహారాన్ని బట్టి మీలో మార్పులు వస్తాయి. అదే తినే ఆహారాన్ని మార్పులు వస్తున్నాయి. మార్పులు వస్తున్నప్పుడు గమనించుకుని ఆ ఫలానా ఫుడ్, ఫలానా ఆహారం, ఫలానా ఐటెం పడట్లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు అవాయిడ్ దట్. అవాయిడ్ చేయడానికి కూడాను కొన్నిసార్లు మనకి అప్పుడప్పుడు కొన్ని ట్యాబ్లెట్లు అవసరం పడుతుంది. దాని మీద చాలా విపరీతమైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ ఎ కామన్ డిసీజ్, చాలా కామన్ జబ్బు అయిపోయింది కాబట్టి దానికి రీసెర్చ్ కూడా చేయడం వల్ల మనకి కొత్త రకంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. Like and subscribe Eagle Health and Beauty.